ఏపీ అసెంబ్లీలో తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి హాజరై ఆనందించిన వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. బడ్జెట్ సెషన్ ఈ రోజు ప్రారంభమైనప్పటికీ ఎమ్మెల్యేల హాజరు లెక్కింపు రేపటి నుంచే జరుగుతుందంటూ అసెంబ్లీ సిబ్బంది ప్రకటించారు. దీనివల్ల వైసీపీ ఎమ్మెల్యేలకు 60 రోజుల గైర్హాజరు నిబంధన పెనుముప్పుగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గవర్నర్ ప్రసంగానికి హాజరై అనంతరం సభ నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేయడంతో అందరికీ వారు సభకు హాజరయ్యారు అనే భావన కలిగింది. అయితే ప్రభుత్వం ఈ రోజు సభలో ఎలాంటి అధికారిక కార్యకలాపాలు జరగలేదు కాబట్టి ఈ హాజరు లెక్కలోకి తీసుకోబడదని స్పష్టం చేసింది. దీనికి కారణంగా పార్లమెంటరీ సాంప్రదాయాలను ఉదాహరణగా చూపించారు. అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ ఆధ్వర్యంలో జరిగే కార్యాచరణ మాత్రమే వర్కింగ్ డేగా పరిగణిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. గవర్నర్ ప్రసంగం కేవలం సాంప్రదాయ ప్రక్రియ మాత్రమేనంటూ పేర్కొంటూ దీన్ని అధికారిక సమావేశంగా లెక్కించలేమని చెప్తున్నారు. ఇక ఇదంతా వైసీపీకి పెద్ద తలకాయ నొప్పిగా మారినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 101 ప్రకారం ఎమ్మెల్యేలు వరుసగా 60 రోజులు అసెంబ్లీకి హాజరు కాకపోతే స్పీకర్ వారికి అనర్హత వేటు వేయొచ్చు. వైసీపీ నేతలు ఈరోజు సభకు హాజరై తాము ఈ నిబంధన నుంచి తప్పించుకున్నామని భావించారు. కానీ ప్రభుత్వం తెలిపిన తాజా ప్రకటన వారి లెక్కలు తారుమారు చేసింది. అధికారికంగా హాజరు లెక్కించబడే తేదీలు రేపటి నుంచి మాత్రమే ప్రారంభమవుతాయని ప్రభుత్వం చెప్పడంతో వైసీపీ ఇక 60 రోజుల అనర్హత ముప్పును ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇక ఇప్పటికైనా వైసీపీ రేపటి నుంచి అసెంబ్లీకి వెళ్లకూడదనే నిర్ణయం తీసుకుంది. ఇక గవర్నర్ ప్రసంగానికి హాజరైన తర్వాత తమ వైఖరి స్పష్టంగా తెలియచేయాలని భావించినా ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తమ ప్రణాళిక విఫలమవుతుందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పరిణామాలు అసెంబ్లీలో రాజకీయ ఉత్కంఠను పెంచాయి. వైసీపీ స్ట్రాటజీ ఓడిపోయిందా లేక దీనికి ప్రత్యామ్నాయ మార్గం వెతుకుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇకపై ప్రభుత్వ నిర్ణయాలు వైసీపీ తీరుతెన్నులు ఎలా ఉంటాయో వేచి చూడాలి. ఏపీ అసెంబ్లీలో జరిగిన తాజా పరిణామాల్లో అధికార కూటమి తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని ఆరోపిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు ఇకపై హాజరు కాకూడదని నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాలకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి వచ్చిన జగన్ గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లి నేతలతో చర్చించి ఇక అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని ప్రకటించారు. జగన్ ఈ సమావేశంలో తన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మరో 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాన్ని, తనతో నడిచేవారే తన నిజమైన అనుచరులన్నారు. అధికార కూటమి వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించేందుకు ఆసక్తి చూపడం లేదని, దాని బదులు ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేయడమే సరైన మార్గమంటూ అభిప్రాయపడ్డారు. 2028 ఫిబ్రవరిలో జమిలి ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న జగన్ అప్పటి వరకు ప్రజాక్షేత్రంలోనే పార్టీ పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. ఇదిలా ఉంటే అధికార కూటమి నేతలు జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ నేతలు గతంలోనే చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ సభకు హాజరైనది అనర్హత వేటు తప్పించుకోవడానికి మాత్రమేనని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ తీసుకున్న తాజా నిర్ణయం మరింత చర్చనీయాంశంగా మారింది. సమాజంలో, ప్రజా జీవితంలో ప్రతిపక్ష పార్టీలు తమ హక్కులను సాధించడానికి వివిధ మార్గాలు అనుసరిస్తూ ఉంటాయి. అసెంబ్లీలో తమకు తగిన హోదా లభించలేదని భావించిన జగన్ ప్రత్యామ్నాయంగా ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయడం ప్రతిపక్ష పార్టీ బాధ్యత అయినప్పటికీ అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజాక్షేత్రంలో పోరాటాన్ని కొనసాగిస్తామన్న జగన్ నిర్ణయం ఆసక్తిని రేపుతోంది. ఇక ఇదే సమయంలో జగన్ నిర్ణయం ఆయన అనుచరులకు కొత్త మార్గదర్శకంగా మారనుందా లేక ప్రజల్లో మిశ్రమ స్పందన వస్తుందా అనేది వేచి చూడాలి. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో ఏ విధంగా రాజకీయ సమీకరణాలు ప్రభావితం చేస్తుంది అనేది చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆయన ప్రచారంలో ప్రధానంగా వినిపించిన నినాదం మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఈ నినాదం అమెరికాలో చాలా ప్రాచుర్యం పొందింది. ట్రంప్ నేతృత్వంలోని దేశం తిరిగి పూర్వ వైభవాన్ని సాధిస్తున్నట్టు అమెరికా ప్రజలు నమ్మారు. ఈ నమ్మకంతోనే ఆయన్ను రెండోసారి అధ్యక్ష పదవికి ఎన్నుకున్నారు. 2025 జనవరిలో ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇకపోతే ఇదే నినాదం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వినిపించడం విశేషంగా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ఈ నినాదాన్ని తమ రాజకీయ ప్రచారానికి అన్వయించినట్టు కనిపిస్తోంది.
మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న అనే నినాదం ప్రచారంలోకి వచ్చినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో రావాలి జగన్ కావాలి జగన్ అనే నినాదంతో ప్రజల్లో విశేష ఆదరణ పొందిన వైసీపీ ఇప్పుడు మరో కొత్త నినాదాన్ని వినిపిస్తోంది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఈ నినాదంతోనే ఎన్నికల బరిలోకి దిగి 151 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో వైసీపీ నినాదం ప్రజల్లో బాగా ప్రభావాన్ని చూపింది. అయితే దీని ప్రభావం 2024 ఎన్నికల్లో లేకుండానే పోయింది. ఇప్పటివరకు మళ్లీ రావాలి జగన్ అనే నినాదాన్ని వినిపించిన పార్టీ అనూహ్యంగా ట్రంప్ ప్రచార నినాదాన్ని ఏపీకి అన్వయించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కొత్త నినాదం ఏపీలో రాజకీయ వాతావరణాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తుందో చూడాలి. అమెరికాలో ట్రంప్ విజయానికి కారణమైన ఈ నినాదం ఏపీలో జగన్కు ఎంతవరకు సానుకూలంగా మారుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల నినాదాన్ని ఏపీ రాజకీయాల్లో వినిపించడం కొత్త మలుపు తిరిగినట్టుగా ఉంది. వచ్చే రోజుల్లో ఇది ఏ మేరకు ప్రభావితం చేస్తుంది అనేది రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.